సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే ఏంటో మనకు ఐడియా ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన సినిమా ఆడుతుందా లేదా అన్నదే మండే రోజు వచ్చే కలెక్షన్ లో డిసైడ్ చేసేస్తాయి. సో ప్రతి సినిమాకి ఫస్ట్ మండే ఓ రకంగా టెస్టే. ఆ టెస్ట్ లో పాస్ అవుతే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టే. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన సినిమా జెంటిల్ మ్యాన్. రీసెంట్ గానే నాని 2 హిట్లు కొట్టున్నాడు, భలే భలే మగాడివై, కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కానీ జెంటిల్ మ్యాన్ విడుదలయ్యే టైంకి ఆ సినిమాలో 2 సక్సెస్ లు కలిసి వచ్చేసి విపరీతమైన క్రేజ్ అయితే సినిమా మీద కనిపించింది. కారణం నాని పెద్దగా సక్సెస్ లేని కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ఉండే డైరెక్టర్ తో సినిమా చేశాడు. దాంతో చాలా మామూలుగా జెంటిల్ మ్యాన్ మార్నింగ్ షోస్ ఓపెన్ అయ్యాయి. కానీ మార్నింగ్ షోస్ అయిన దగ్గర నుంచి పరిస్థితి మారింది. మౌత్ టాక్ అదిరిపోయింది. ఫస్ట్ మౌత్ టాక్ తోడు తీసుకుని ఈవినింగ్ అయ్యే టైం కి కలెక్షన్లు అదరగొట్టేసినాయి. ఊహించిన విధంగా బేబత్సమైన ఓపెనింగ్స్ తో ఫస్ట్ డే ఎండ్ అయింది. నాని కెరియర్ బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ ని ఈ సినిమా రిపోర్ట్ చేయడం విశేషం. బేసిక్ గా ప్రేక్షకులు నాని పెర్ఫార్మెన్స్ ని, నివేదిత స్క్రీన్ ప్రెజెన్స్ ని అండ్ డాషింగ్ పెర్ఫార్మెన్స్ ని, అలాగే సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ని, ఆ థ్రిల్ ని సూపర్ గా ఎంజాయ్ చేసేందుకు అవకాశం కల్పించిన మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది. ఆడియన్స్ అనే కాదు, క్రిటిక్స్ కూడా ఈ విషయాలకే ప్రాధాన్యత కట్టబెట్టేస్తూ సినిమా చాలా బాగుంది అని చెప్పేసి ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ ఈ సినిమాకి సంబంధించి రాయటం కనిపించింది. నా వరకు అయితే సినిమాలో కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. అవి సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయేమో అనుకున్నాను. అవేంటి అంటే ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చెప్పుకోదగ్గట్టు లేదు, తేలిపోయినట్టు అనిపించింది. ఇంకా బెటర్ గా చేస్తుంటే బాగుండు అనిపించింది. అంటే సినిమాలో అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ వచ్చిన థ్రిల్లింగ్ కిక్ ని ఒక్కసారిగా నీరు గార్చింది అనిపించింది. ఆ తర్వాత సినిమా ప్రచారంలో భాగంగా ఈ జెంటిల్ మ్యాన్ విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ వేసి పబ్లిసిటీ చేశారు. జనరల్ గా విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ వేసినప్పటికీ తెలుగు హీరోని విలన్ గా చూపెడతారు అనుకోవటం అమాయకత్వమే అవుద్ది. ఎందుకంటే సోకాల్ రాముడు మంచు బాలుడు టైప్ ఆర్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ లాగా ప్రత్యేకమైన పేరు లేనటువంటి తెలుగు సూపర్ హీరోని నెగిటివ్ షేడ్స్ లో ప్రెజెంట్ చేసే దమ్ము, ధైర్యం తెలుగు దర్శకులకి, నిర్మాతలకి ఇంకా రాలేదని చెప్పుకోవాలి. ఆ నమ్మకం ఓ పక్కన ఉన్నప్పటికీ నాని కదా ఏదైనా కొత్తగా ప్రయత్నించాడేమో అన్న ఆశ ఓ పక్కన. కానీ సినిమాలో ఎక్కడో కూడా అక్కడక్కడ అనుమానాలే తప్పించి నాని క్యారెక్టర్ లో ఇసుమంత కూడా నెగిటివ్ షేడ్ కనిపించదు. ఈ మాత్రం దానికే జెంటిల్ మ్యాన్ విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ వేసి పెద్ద బిల్డప్ ఇచ్చారు. హీరో సంగతి తర్వాత సినిమాలో చూపెట్టిన విలనే పెద్ద దద్దమలా ఉన్నాడు. హీరో వేసిన ఓ చచ్చు ఐడియాకి అలా చిక్కిపోయి ఇలా చచ్చిపోయాడు. అలా విలన్ అనే మ్యాటర్ కే సరైన న్యాయం జరగలేదు సినిమాలో. ఇది కొంత నెగిటివ్ గా కొట్టిద్దేమో సినిమా ఫలితానికి సంబంధించి అనిపించింది. కానీ లక్కీగా తెలుగు ప్రేక్షకులు విశాల హృదయంతో నెగిటివ్స్ ని మన్నించేసి పాజిటివ్స్ ని మాత్రమే బయటికి పట్టుకెళ్లి పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేశారు. సినిమా సూపర్ హిట్ వైపు పరుగులెట్టేస్తుంది. జెంటిల్ మ్యాన్ అనే కాదు, ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల్ని ఊహించిన విధంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆకట్టుకునే కంటెంట్ కొలతకు తగ్గట్టు ఉంటే చాలు నెగిటివ్స్ ని మాఫీ చేసేస్తూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా డబ్బులు కట్టబెట్టేస్తున్నారు. బేసిక్ గా అయితే తెలుగు ఆడియన్స్ మంచి స్వింగ్ మీద ఉన్నారు. బాహుబలి తర్వాత థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూసే ఆడియన్స్ పెరిగారు. అలవాటు పడ్డ ప్రాణాలు కొత్త కొత్త సినిమాలు కోరుకుంటున్నాయి. కాకపోతే డిమాండ్ కు తగ్గట్టు నికార్సైన సినిమాలే పట్టడం లేదు. అప్పటికి ఓ మాదిరిగా అనిపించిన సినిమాలను కూడా బాగానే హిట్ చేసేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది అంటే అనామక తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా మామూలుగా ఆదరించడం లేదు. బిచ్చగాడు 6th వీక్ ఇంకా రన్నింగ్. కొన్ని చోట్ల సెకండ్ టైం, థర్డ్ టైం కూడా రిలీజ్ అవుతూ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టేస్తుంది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ గట్టిగా థింక్ చేయాలి. ఆడియన్స్ ఆసక్తి మరోవైపు మళ్ళకుండా మంచి మంచి సినిమాలతో వాళ్ళని కట్టిపడేయాలి. డబ్బింగ్ సినిమాలు మన బాక్స్ ఆఫీస్ దగ్గర మన సినిమాల్ని డామినేట్ చేస్తున్నాయంటే ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ కరెక్ట్ గా ఉండట్లేదు. 2, కంటెంట్ లేని చిన్న సినిమాలు, హాఫ్ బేక్డ్ కంటెంట్ తో తెలుగు చిన్న సినిమాలు బాగా చిరాకు పుట్టిస్తున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అలాంటి వాటన్నిటి మీద దృష్టి పెట్టి పక్కా ప్లానింగ్ తో సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. బాహుబలి 2 వచ్చే సంవత్సరం వస్తుంది. అంటే రానున్నవి మంచి రోజులే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరూ ఓ నికార్సైన ప్లానింగ్ లోకి వచ్చేస్తే తెలుగు సినిమా పరిశ్రమ కలెక్షన్ల కనక వర్షంతో కళకళలాడిపోవటం ఆనవాయితీ అయిపోద్ది. చూడాలి మరి ఈ అవకాశాన్ని పరిశ్రమ ఎంతవరకు వినియోగించుకుంటుందో. ఇక జెంటిల్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల షేర్ వసూలు చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. నాని కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం వినిపిస్తా ఉంది. అలాగే ఫస్ట్ వీకెండ్ లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్లు వసూలు చేసింది. యూఎస్ లో కూడా సినిమా ఫస్ట్ 3 డేస్ లోనే 500,000 మార్క్ ని దాటడం విశేషం. ఓవరాల్ గా అయితే సంతృప్తికరమైన కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లో. తొలి మండే రోజున కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే ఓపెనింగ్ వీకెండ్ తో పోల్చుకుంటే సర్ప్రైజింగ్ కలెక్షన్స్ అయితే మండే రోజున ఈ సినిమా ఎక్కడో కూడా నోట్ చేయడం కనిపించలేదు. 4th and 5th డే కలెక్షన్స్ చూస్తే సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ 12 నుంచి 13 కోట్ల లోపున షేర్ వసూలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. పరిశీలించి చూస్తే మాస్ నుంచి ఈ సినిమాకి సపోర్ట్ తగినట్టుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు సినిమాని. యూత్ కొంతవరకు ఈ సినిమా మీద ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ చూస్తుంటే సినిమా సెకండ్ వీక్ తర్వాత కాస్త డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిపీట్ వాల్యూ సినిమాలో కొంచెం తక్కువగా
గా ఉంది. ఓవరాల్ రన్ మీద 18 crores అరౌండ్ ఈ సినిమా బిజినెస్ ని ఎండ్ చేసిద్దేమోనని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. అలా చూసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ కింద లెక్కే. ఎందుకంటే సినిమా బడ్జెట్ ని అండ్ సినిమా జరిగిన బిజినెస్ ని వస్తున్న ప్రాఫిట్స్ ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోయే అవకాశాలు కనిపించడం లేదు. అందరూ కూడా సాటిస్ఫాక్టరీ మార్జిన్ లోనే ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ నమ్మకంగా చెప్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే జెంటిల్మెన్ నాని కెరియర్ లో మరో హిట్ గా నిలిచింది అని చెప్పేసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ నాని, కంగ్రాచులేషన్స్ టు జెంటిల్మెన్ టీమ్. ఇది ఈ వారం మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో మూవీ మండే టెస్ట్ తో కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.